క్రోధోక్తులైనటువంటి విద్యార్థి లోకం, యువకులు, దళిత బీసీ బిడ్డలు త్యాగాలు చేసి ప్రాణార్పణ చేస్తే తెలంగాణ వచ్చింది. ఆయన స్టేట్మెంట్ చివరి వరకు వదలము. 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు. ఎవరు చచ్చిండ్రు? కేసీఆర్. ఏ బిడ్డలు చచ్చిండ్రు? కేసీఆర్ కుటుంబంలో కానీ, చుట్టూ పరిసర దూర బంధువుల్లో కానీ ఎవరన్నా చనిపోయినరా? చచ్చింది మళ్ళీ బడుగులే కదా. చచ్చిపోయింది ఎవరు? దళితులు, బీసీలు, ఎస్టీలు. వాళ్ళ త్యాగం వల్ల కదా తెలంగాణ ఆవిర్భవించింది. ఫ్లూయిడ్స్ వాడుకొని 8 రోజులు కూడా దీక్ష లేదని పరిస్థితి. 16 ఏళ్ళు అయం శర్మల చేస్తే 8 రోజులకి దీక్ష విరమించడం కాకుండా విద్యార్థులు తెచ్చగొట్టి ఎంతమంది ప్రాణాలు బలిగొన్నారు. ఆనాడు జరిగినటువంటి ఆత్మహత్యల పరిస్థితి ఏంది? లోతుగా వాటి మీద అధ్యయనం చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తే మీ పరిస్థితి ఏంటి? ఏ రకంగా ఉద్యమాన్ని దిగజారి వాడుకున్నారు. వాడుకోవడమే కాకుండా ఆ దళిత బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, బీసీ బిడ్డలు ప్రాణార్పణం చేస్తే వచ్చిన తెలంగాణని 10 ఏళ్ళుగా మీరు దోచుకున్న తీరు ప్రజలు మర్చిపోలే. తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, మేనల్లుడు ఒక దిక్కు, సడ్డకుని కొడుకు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, చుట్టాలు ఒక దిక్కు, తాబేదారులుగా ఉన్నటువంటి ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యే ఒక దిక్కు. ఏ రకంగా తెలంగాణ ఎన్ని రకాలుగా దోచుకున్నారో తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇంత తెలంగాణ దోపిడీ గురి చేసి 7.5 లక్షల అప్పు చేసి పలాయనం చిత్తగించేలా ఫామ్ హౌస్కి పరిమితమైతే మళ్ళేదో దీక్షల పేరిట ₹1 కోట్ల ఖర్చు పెట్టి ఉనికిని చాటుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారో తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. గుర్తుపెట్టుకోండి. 2003 అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా తిరస్కరించినారో, పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా 0 సీట్లు ఇచ్చినారో, మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏ రకంగా బుద్ధి చెప్పినారో అదే గతి కంటిన్యూ అవుతుంది.